పోకిరి హీరో ఎక్కడ పుట్టాడు? ఈగ సినిమాతో ఇరగదీసిన సెన్సేషనల్ డైరెక్టర్ ఏ జిల్లావాడు? బెజవాడలో పుట్టి బాంబే దాకా ఎగబాకిన ఆర్జీవికి ప్రాంతీయాభిమానం ఎంత? ఇటువంటి పిచ్చి ప్రశ్నలే ఇవాళ పుట్టుకొస్తున్న సీజనల్ డౌట్స్. నిన్నటి దాకా ఒక్కటిగా నిలబడ్డ మన టాలీవుడ్ రేపటి రోజున రెండుగా చీలిపోబోతోందా? విభజన అంటూ జరిగిపోతే తెలుగు సినిమా పరిస్థితి ఏంటి? ఇదే ఇవాళ పరిశ్రమను తొలిచేస్తున్న నులిపురుగు. పాతికేళ్ల ముందటి వలస రోజులు తెలుగు సినిమాకు మళ్లీ దాపురించాయా? చెన్నపట్నం నుంచి పెట్టేబేడ సర్దుకొని పొలోమంటూ హైదరాబాద్కు వచ్చిన మన సినిమా జనం మళ్లీ ప్యాకప్ చెప్పుకోవాల్సిందేనా? కొత్త అడ్రస్ వెతుక్కుంటూ పారిపోవలసిందేనా? తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయి భాగ్యనగరం ఒక్కరికి మాత్రమే సొంతమవుతుందన్న లెక్కల నడుమ మన చిత్రసీమది ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి. స్టూడియోలో రికార్డింగ్ థియేటర్ల కోసం అంటూ ఎకరాల కొద్దీ స్థలాలిచ్చి బోలెడన్ని రాయితీల్ని కుమ్మరించి అరవనాట సెటిల్ అయిపోయిన తెలుగు సూపర్ స్టార్లందరినీ ఇటువైపుకు ఆకర్షించుకున్న ఎన్టీఆర్ అప్పట్లో ఎంతటి శ్రమ కోర్చారో అప్పటివాడుగా నాకిప్పటికీ గుర్తుంది. మన సినిమా మన రాష్ట్రం కాన్సెప్ట్ మీద తాను కన్న కలను సాకారం చేసుకోవడానికి ఏఎన్ఆర్ సైతం పెద్ద ఎత్తున చిత్తశుద్ధి చూపేవారు. అందుకు సాక్ష్యాలు లేకపోవు. ఆ విధంగా భాగ్యనగరానికి వచ్చి మా బాగా బతికేస్తున్న మన తెలుగు సినిమాలో సైతం ఇవాళ నువ్వు నేను అంటూ తరతమ భేదాలు పుట్టుకొస్తుంటే రేపటి సినిమా అనేది కొత్తగా కనిపిస్తోంది. ఇంతకు ఈ తీసివేతలు భాగహారాల తర్వాత మన తెలుగు సినిమా కూడా మారిపోతుందా? అంతా భయపడిపోతున్నట్లు అక్కడ అసలు అంత సీనంటూ ఒకటుందా? ప్రభుత్వాలు పిలిస్తేనే మేము వచ్చాం, ఇప్పుడు పొమ్మంటే పోయే ముచ్చటే లేదు. హైదరాబాద్ మీద మీకందరికీ లాగే తెలుగు సినిమాకు కూడా సర్వ హక్కులు ఉన్నట్లే ఇది అక్కినేని రెండో తరం కథానాయకుడి తాజా నేపథ్య సంగీతం. దీనికి ఎంతమంది కోరస్ పలుకుతారో తెలియదు. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ప్రతి దానికి సినిమా వాళ్లే దొరుకుతారా, మా పని మమ్మల్ని చేసుకొనివ్వరా అంటూ తిరగబడే గొంతులు ఫిలిం నగర్లో బోలెడన్ని. కానీ సినిమా వాళ్ళు అన్నిటికీ అతీతులన్న వితండ వాదనకైతే ఇక్కడ చోటే లేకపోవచ్చు. మంచైనా చెడైనా సమాజంతో పాటే సినిమా పరిశ్రమ నడిచింది, నడవాలి కూడా. ఎందుకంటే ఇవాళ టాలీవుడ్ స్టార్ కాస్ట్ అంతా జూబ్లీ బంజారా హిల్స్ మీద కట్టేసుకున్న మిద్దెలు మేడలకు తెలుగు ప్రేక్షకుడి జేబు డబ్బులే పునాదులు. పైసా పైసా కూడబెట్టుకుని టికెట్ కొనుక్కుని సినిమా చూసే సామాన్య ప్రేక్షకుడే వీళ్ల పాలిట దేవుడు. దాన్ని కాదన్న వాడికి ఎవరికైనా తెర మీద పుట్టగతులుంటాయా? నడుస్తున్న చరిత్ర మీద, మారుతున్న సామాజిక పరిస్థితుల మీద సినిమా ప్రపంచం కూడా తీవ్రంగా స్పందించిన పాత రోజుల్ని మర్చిపోకూడదన్నది ఇక్కడ ఇంకో మాట. వరదలొచ్చి ఇల్లు గుల్లైపోయి గొడ్డు గోదా కొట్టుకుపోయి తెలుగు ప్రజలు అల్లల్లాడిపోయినప్పుడు ఎన్టీ ఓడు సినిమా కొలీగ్స్ నందరినీ వెంటేసుకుని జోలె పట్టుకుని భిక్షాటనకు బయలుదేరిన రోజులు చరిత్ర పుస్తకాల్లో ఇప్పటికీ పదిలం. అంతకుముందు అట్ ది ఏజ్ ఆఫ్ 1970s ఇదే విభజన మంట ఇంతకంటే విపరీతంగా చెలరేగింది. అప్పట్లో తెలుగు సినిమా స్పందించిన తీరైతే ఇంకా అమోఘం. టాలీవుడ్ పెద్ద దిక్కులన్నీ ఒక్క తాటి మీదకొచ్చి మరీ విభజన మీద స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు గుర్తుంది. ఎస్వి రంగారావు లాంటి లెజెండరీలు అయితే జై ఆంధ్రకు జై కొట్టి తమ అభిమతాల్ని చాటి చెప్పుకుంటూ అప్పటి దేశాధినేతకు లేఖ కూడా రాసుకున్నారు. వేర్పాటు ఉద్యమంలో అసువులు బాచిన కుటుంబాల సంక్షేమం కోసం కొందరు తెరవేల్పులు ఇతోధికంగా విరాళాలిచ్చిన సందర్భం ఇంకోటి. అప్పుడైనా అంతకు ముందైనా సినిమాకు సొసైటీకి అపూర్వమైన అనుబంధం ఒకటి ముడిపడిపోయింది. కట్ చేస్తే ఇప్పటి సినిమా వాసనలు, సినిమా సెలబ్రిటీలు మోసేస్తున్న సామాజిక బాధ్యతల గురించి అటువంటి స్పష్టత వెతుక్కున్నా దొరికి చావదు. ఇక్కడ ఎవరి పోస్టర్లు వాళ్ళవి. పరిశ్రమ ఎటుపోతే మాకేంటి, మా సినిమా రిలీజ్ అయితే చాలు, అదే మాకు 100 కోట్లన్న లెక్కలో టాలీవుడ్ నడిచిపోతోందా? నిజం చెప్పుకోవాలంటే ఇవాల్టి విభజన సంక్షోభం హీరోలది కాదు,
ప్రొడ్యూసర్లది కాదు, ఫిలిం నగర్లోని లోతట్టు ప్రాంతాలకు చెందిన ఒకానొక జీవన్మరణ సమస్య. ఉద్యమ సెగకు జడుచుకున్న కొన్ని శాల్తీలైతే కనీసం తెర మీద పాత్రలతోనైనా వేర్పాటువాదాన్ని సంతృప్తి పరుద్దామన్న కోణాన్నే ఆశ్రయించుకున్నారు. రాజన్న సినిమాతో సడన్ గా శైలి మార్చుకున్న గ్రీకు వీరుడైన జైబోలో తెలంగాణ కోసం పిడికిలి బిగించిన ఇంకో మ్యాన్లీ హీరో అయినా ఈ రకంగా తప్పించుకు తిరిగిన ధన్యుల కిందకే లెక్క. ఈ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే కొన్ని సినిమా సెట్టింగ్స్ అడ్డంగా తగలబడిపోవచ్చు, ఇంకొన్ని సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడిపోనువచ్చు. సో హీరో అనేవాడు ఎప్పుడు హీరోనే. ఎటువంటి సంకటాన్నైనా సరే పైసాతోనో పలుకుబడితోనో ఏదో విధంగా నెట్టుకొచ్చేస్తాడు. ఇప్పుడు పొడుచుకొచ్చిన లొల్లి మొత్తం చిన్నా చితక సైడ్ క్యారెక్టర్లది, జూనియర్ ఆర్టిస్టులది, లైట్ బాయ్లది, టచ్అప్ చేసుకుని బతికే బుల్లబ్బాయిలది కూడా. మొత్తంగా సినిమాను మాత్రమే నమ్ముకున్న ఈ సన్నకారు మనుషులదే ఇవాల్టి విభజన సంక్షోభం. తెలుగు పరిశ్రమలో 10% మందే మావాళ్ళంటూ ఒక ప్రాంతపు నాయకుడు లెక్క తేలుస్తాడు. కాదు 50-50 అంటూ ఇంకో సినిమా పెద్ద మనిషి క్లారిటీ ఇస్తాడు. వీళ్లలో నీ వాళ్ళెంతమంది నా వాళ్ళెంతమంది అంటూ కృష్ణానగర్ని ఫిలిం నగర్ని జల్లెడ పట్టి ఎవరి జనాభా ఎంతన్న లెక్క తేల్చుకోవాల్సిన దుస్థితి కూడా ఇవాళే దాపురించింది. చిత్రసీమలో ఎటువైపు వాళ్లకు, ఏ లొకాలిటీ చెందిన వాళ్లకు ఎక్కువ అవకాశాలు వస్తాయన్న లోతుల్ని కూడా వెతుక్కోవాల్సిన మాయదారి పరిస్థితి. ఇవాల్టి రోజున విభజన తర్వాత పరిస్థితులకు ముందుగానే భయపడి చచ్చే సినిమా వాళ్ళు ఎంతమందో తెలియదు, కానీ అక్కడ దొరుకుతున్న భరోసాలైతే బోలెడన్ని. భాష సరే, యాస మాటేంటి? తెలుగు సినిమా విభజన వేడితో ఉడికెక్కినప్పుడు యాసాపరమైన తేడాలు పుట్టుకొచ్చి మా ఝాన్సీ దక్కించుకున్న నంది అవార్డు కూడా భంగపడిపోయింది. తెలంగాణ యాసతోనే తెరకెక్కిన నర్సింగ్ యాదవ్ లాంటి కొన్ని క్యారెక్టర్ల కెరీర్లకైతే భాష కంటే యాసే ప్రాణం. ఆ మాటకొస్తే తెలంగాణ యాస మీదే బతికేసిన సినిమాలు, అందులోని క్యారెక్టర్ల మేనరిజాలు ఎన్నన్న లెక్కకు అంతే లేదు. బాద్షా లాంటి బడా కథానాయకులే తెలంగాణ యాసకు కన్వర్ట్ అయిన నేపథ్యం ఉంది. నిజానికి సినిమాకు భాషే లేదు, భావం తప్ప. దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు 9. హిందీ సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం ఒకే ఒకటి. మరాఠా గడ్డ మీద అంత లోతుకు పాతుకుపోయిన బాలీవుడ్ 100 ఏళ్లు దాటినా అక్కడే ముంబైలోనే భద్రంగా ఉంది. సినిమా పరిశ్రమకు లోకల్ నాన్ లోకల్ అన్న ఫీలింగే ఉండదనడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? ఆ మాటకొస్తే పాకిస్తాన్ ముద్దుగుమ్మల్ని సైతం పిలిచి తమ సినిమాల్లో ఛాన్సులిచ్చి నటింపజేసుకున్న జ్ఞాపకం బాలీవుడ్ చరిత్రలో నమోదై ఉంది. ఐటీ విప్లవంతో ప్రపంచం మొత్తం ఒక చిన్న కుగ్రామంగా మారిపోయి అరచేతిలో ఇమిడిపోతుంటే ఇంకా మాది మీది అంటూ ఈ చిరునామాలతో పనేంటి? ఒకప్పుడు పాటల్లో కనిపించే సుందరమైన ప్రదేశాల కోసం సింగపూర్, మలేషియా అంటూ వెతుక్కుంటూ విదేశాలకెళ్లేవి మన తెలుగు సినిమాలు. ఇవాళైతే 35% రీళ్లు బయట దేశాల్లోనే చుట్టుకుని రావడం ప్రొడ్యూసర్లకు అలవాటైపోయింది. సినిమాలో 30% మించి రాష్ట్రం వెలుపల షూటింగ్ జరుపుకుంటుంటే రాయితీలు గీతీలు కట్టయిపోతాయంటూ సర్కార్ హెచ్చరించినా సరే అవన్నీ అక్కడ బేఖాతరైనట్లే లెక్క. స్పెయిన్, ఇటలీ, థాయ్, బ్యాంకాక్, ఐర్లాండ్ అంటూ కెమెరాలు చంకనేసుకుని బార్డర్లు దాటేస్తోంది మన టాలీవుడ్. ఇవాళ మహేష్ బాబు నుంచి మంచు విష్ణు దాకా 6-7 అప్కమింగ్ సినిమాలు అబ్రాడ్ లొకేషన్ల మీదే చక్కర్లు కొట్టేస్తున్నాయంటే టాలీవుడ్ చిరునామా ఫలానా అంటూ చెప్పుకోలేని పరిస్థితి. థాయిలాండ్ లాంటి దేశాల్లో అయితే సినిమా షూటింగ్ అనేది చాలా చౌక. పైగా పొరుగింటి పుల్లకూరంటే మనోళ్ళకు అదో రకమైన మోజు కూడా. అందుకే ఫారిన్ ప్యాకేజెస్ మీద షూటింగ్స్ పెట్టుకోవడం అనే సుఖానికి దాదాపుగా బానిసైపోయింది మన టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇక డబ్బింగ్ సినిమాలు చేసుకునే సందడి, వాటికి వసూలయ్యే కలెక్షన్లది ఇంకో లెక్క. ఇవాళ అరవ తలైవన్ ఒకడు తెలుగు ప్రేక్షకుడి ఒళ్ళో కూర్చుని నేనే మీ అన్ననంటూ హల్చల్ చేసుకుంటున్నాడు.
ఇంకో సొట్టబుగ్గుల షారుఖ్ ఖాన్ అయితే చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కేసి సౌత్ ఇండియాను దున్నేయడం కోసం ప్లాన్లు గీసుకుని సక్సెస్ కొట్టేశాడు కూడా. సంవత్సరానికి 50కి పైగా పరభాషా చిత్రాల్ని మన భాషా సినిమాలకు ధీటుగా బతికిస్తున్న తెలుగు ప్రేక్షకుడు రేపటి రోజున తెలంగాణ సినిమా, సీమాంధ్ర సినిమా అంటూ తేడా ఎందుకు చూపిస్తాడు? అలా చూపించేవాడే అయితే ఇవాళ ఒక పవర్ స్టార్ సినిమాకు ఉమ్మడిగా నిలబడి దాదాపు 100 కోట్ల దాకా ఎందుకు ముట్టజెప్పుకుంటాడు? సో తెలుగు ప్రేక్షకుడు 16 అణాల అచ్చమైన కళా పోషకుడు. ఆంధ్ర నైజాం సీడెడ్ అంటూ ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్లు ఉండవు. ఆవేశం కట్టలు తెంచుకొని 4 పోస్టర్లు 4 ఫ్లెక్సీలు చించేస్తే చించేయొచ్చు గాక తెలుగు సినిమా ఎవడు తీసినా తన సినిమాగానే భావించుకుంటాడు. బాగుందనిపిస్తే బ్రహ్మరథం పట్టేస్తాడు కూడా. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే వర్స్టైల్ సూపర్ స్టార్ మన బొమ్మరిల్లు నాన్న. ఇతగాడి పర్ఫార్మెన్స్ కి పడిపోని ప్రేక్షకుడంటూ ఎవడైనా ఉంటాడా? మన నేటివిటీకి ఇంతలా అతికిపోయిన ఈ ప్రకాష్ రాజ్ ఏ రాష్ట్రపోడు, ఏ జిల్లా ఓడన్నది ఎంతమందికి తెలుసు? ఒకప్పుడు హిందీ సినిమాని ఊదిపారేసిన వర్మ టాలెంట్ స్కూల్ మన టాలీవుడ్ ప్రోడక్టేనని ముంబైయోళ్ళకి తెలీదా? మన డొమెస్టిక్ మైకేల్ జాక్సన్, ప్రభుదేవాకు సైతం బాలీవుడ్లో ఎంతెంత సీన్ నడుస్తోందో ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం. సో సినిమా అనేది ఒక సృజనాత్మక ప్రపంచం. దాని చుట్టూ మనం కట్టుకుంటే తప్ప అడ్డుగోడలు అనేవే ఉండవు. మ్యాటర్ ఉన్నోడు ఎక్కడికి వెళ్ళినా మొనగాడిగానే తిరిగి వస్తాడు. ప్రాంతీయ భేదం అన్న మాటకే అక్కడ చోటుండదు. మరి ఒకే భాషా సినిమాల మధ్య గీతలు గీసుకునే పరిస్థితి ఎక్కడా? నటీనటులు, సాంకేతిక నిపుణుల పరంగా తెలుగు సినిమా పరిశ్రమ చీలిపోయే సీన్లెక్కడా? నో వే.